8వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనము. కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు. సహోదరి సహోదరులారా, కోత ఎక్కువగా ఉండి పనివారు కొద్దిగా ఉన్నప్పుడు మనుషుల యొక్క కొరత ఏర్పడుతుంది. ఎక్కువ పని పూర్తి కావడానికి ఎక్కువ మంది మనుషులు అవసరం కదా. అయితే ప్రభు ఇక్కడ నిజంగా కోత గురించి మాట్లాడటం లేదు, కానీ రక్షణ లేని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షింపబడాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ వారికి రక్షణను ప్రకటించడానికి కొద్ది మందే ఉన్నారు అని దీని అర్థము. అవును, మన చుట్టుప్రక్కల, మనము పనిచేసే చోట, చదువుకునే చోట, ఇంకా మనము వెళ్ళు ప్రతి స్థలములో దేవుని యొక్క సువార్తను తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. దైవ సేవకులు వారు చేయాల్సిన పనిని వారు చేస్తూ ఉన్నారు. అయితే మనలో ఎంతమంది నిజంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారై ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రతిదినము మన సొంత పనులకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. కేవలము ఆదివారం రోజు మాత్రమే దేవుని మందిరానికి వెళ్లి ప్రభుని కొద్ది సమయము ఆరాధిస్తూ వాక్యం విని ఇంటికి వచ్చేస్తాము. మనము రక్షింపబడ్డాము, కానీ రక్షింపబడిన వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రభు యొక్క బిడ్డలముగా మనకు ఆ బాధ్యత ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించాలి అంటే, దైవ సేవకుల వలె మనము గొప్ప గొప్ప పదాలను వాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు, కానీ మన జీవితాలలో ప్రభు చేసిన అద్భుతాలను ఇతరులతో పంచుకోవాలి. మనము సువార్తను ప్రకటించడమే కాదు, సువార్తను ప్రకటించే వారికి మన వంతు సహాయం మనం చేయాలి. రక్షింపబడని వారి నిమిత్తము ప్రార్థించాలి. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారముగా ఇతరులకు సువార్తను ప్రకటించడం మన బాధ్యత అనే విషయాన్ని ప్రతిదినము గుర్తుంచుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో ఎంతో మంది ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మీ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి మాకు సహాయం చేయండి దేవా. మీరు మా జీవితాలలో జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోకుండా ఇతరులతో పంచుకునే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. సువార్తను ప్రకటించే వారికి సహాయం చేసే వారముగా మేము ఉండాలి ప్రభువా. ఇతరులకు సువార్తను ప్రకటించడానికి తగిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రతిదినము సువార్తను ప్రకటించడంలో మా వంతు కృషి మేము చేసేవారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.